కార్మిక సోదరులారా, సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ సంస్థలో సమ్మె సైరన్ మోగింది. బస్సు చక్రము ఆగిపోయింది. కార్మికుల అగచాట్లు మొదలయ్యాయి. తెలంగాణ ప్రజల సంక్షేమం, వారి రవాణా సౌకర్యం దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో నిరవధిక సమ్మె మొదలు కావడానికి కారణాలు ఏమిటి, కారకులు ఎవరు, అసలు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు ఏమిటి ఇత్యాది విషయాల్ని మనం పరిశీలించకుండా ఆర్టీసీ సమ్మెను మనం అర్థం చేసుకోలేము. 53 రోజుల పాటు సమ్మె చేసినటువంటి ఆర్టీసీ కార్మికులు గతంలో అనేక విధాలుగా నష్టపోయారు. ఆ రోజున కూడా ప్రజా రవాణా వ్యవస్థని రక్షించుకోవాలని, అందులో భాగమైనటువంటి ఆర్టీసీని రక్షించుకోవాలని, అందుకు అనుగుణంగా ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి 53 రోజుల సమ్మెలో అత్యంత కీలకమైన డిమాండ్గా ఉంది. ఆ డిమాండ్ పరిష్కారం కోసం డజన్ల సంఖ్యలో కార్మికులు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురయ్యారు. పలువురు ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఆ సందర్భంగా కార్మికుల డిమాండ్ని సానుకూలంగా పరిష్కరించడానికి బదులుగా ఆనాటి ప్రభుత్వం ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్టీసీ సంస్థలో కార్మిక యూనియన్ల కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపింది. కార్యకలాపాలను నిషేధించింది, యూనియన్లను కూడా నిషేధించింది. ఆ స్థితి నుంచి తిరిగి ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చింది. ఎందుకని? ఇవాళ ప్రజా రవాణా వ్యవస్థలో భాగమైన ఆర్టీసీ సంస్థకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనే కాదు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సాగిన అనేక ఉద్యమాల్లో ఆర్టీసీ కార్మికులు వారియర్స్గా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెలో ఉన్నారు అంటే వారు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లు కొత్త డిమాండ్లా కాదు. ఆ డిమాండ్లలో గొంతమ్మ కోరికలు ఉన్నాయా? లేవు. అయినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ డిమాండ్లని సానుకూలంగా పరిశీలించడానికి ప్రయత్నం చేయట్లేదనేది మనం ఆలోచించాలి. ఏప్రిల్ 21వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీతో చర్చలు జరిపింది. ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ చర్చల్లో కనీస పురోగతి లేదు. ఆ చర్చల్లో కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సానుకూల నిర్ణయం తీసుకోలేదనేటువంటి విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కనుక ఆ చర్చలు వైఫల్యానికి, విఫలం చెందడానికి ప్రాథమిక కారణం ప్రభుత్వ వైఖరి అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్లే హామీలు, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా పెట్టిన డిమాండ్లు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ డిమాండ్లు? ఆర్టీసీ సంస్థని ప్రైవేటీకరించొద్దు, ఆర్టీసీ సంస్థని ప్రైవేటు శక్తులకి అప్పగించొద్దు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజా రవాణా వ్యవస్థని రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉన్నందున ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అపాయింటెడ్ డేని ప్రకటించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 2021 పిఆర్సీ ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని, సర్వీస్ కండిషన్లు ఇవ్వాలని చెప్పి ప్రజల సౌకర్యార్థం ఇవాళ ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులని కొనుగోలు చేయాలని, బస్టాండ్లని, బస్ డిపోలని ఆధునీకరించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కార్మికులు తమ శ్రమశక్తి ద్వారా పొదుపు చేసుకున్న సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం వాడుకున్నందున తిరిగి ఆ సొమ్మును జమ చేయాలని చెప్పి ఇవాళ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, లేబర్ చట్టాల ప్రకారం పని గంటల్ని నియంత్రించాలని,
వాళ్ళు కోరుతున్నారు. 8 గంటల నుంచి 16 గంటల వరకు పని చేయిస్తున్నటువంటి స్థితి, ఇవాళ కార్మికుల మీద అధిక పనిభారం పడుతున్నటువంటి స్థితిని కూడా వాళ్ళు తెలియజేస్తూ పని గంటల్ని నియంత్రించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అంతేకాదు ఆర్టీసీలో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నందున ఆర్థిక భారం పడుతుంది. ఆ ఆర్థిక భారాన్ని నివారించడానికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా ఆర్టీసీ సంస్థకు నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అంతేకాదు గత ప్రభుత్వం ఆర్టీసీ సంస్థలో యూనియన్ కార్యకలాపాలని నిషేధించింది, కార్మిక సంఘాలని రద్దు చేసింది, ఆనాటి కార్మిక సంఘాల కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపింది. దానికి భిన్నంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ సంస్థలో కార్మిక సంఘాలని పునరుద్ధరించాలి, గుర్తింపు ఎన్నికల్ని నిర్వహించాలి, యూనియన్ల కార్యకలాపాలకి అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు అత్యంత న్యాయమైన డిమాండ్లు, ఈ డిమాండ్లు ప్రజాస్వామికమైన డిమాండ్లు, ఈ డిమాండ్లు చట్టబద్ధ డిమాండ్లు. ఈ డిమాండ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు లోబడే డిమాండ్లు ఉన్నాయి. కనుక తక్షణమే ఈ డిమాండ్లని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఐఎఫ్టీయూగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెలో జోక్యం చేసుకొని మరోసారి జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్లని సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో అధికారులతో ఒక కమిటీ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. ఆర్టీసీ సంస్థలో ఉన్న పరిస్థితులు ఏంటి, దాని స్థితిగతులు ఏంటి, కార్మికుల యొక్క స్థితిగతులు ఏంటి, కార్మికులు ఏం కోరుతున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణంగా అవగాహన కలిగి ఉన్నది. కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు దాని నుంచే, ఆ అవగాహన నుంచే వాళ్ళు ఇచ్చారు. కనుక ఆ హామీలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి, నెరవేర్చాలని చెప్పి, అమలు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము భావిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఆ సమ్మెలో క్రియాశీలకంగా మా ఐఎఫ్టీయు జిల్లా శ్రేణులన్నీ కూడా అన్ని చోట్ల, అన్ని జిల్లాల్లో భాగస్వామ్యం అవుతారు. వాళ్ళు కూడా ఈ సమ్మెకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తారు. ఇప్పటికే మా రాష్ట్ర కమిటీ తరఫున ఈ న్యాయమైన సమ్మెని బలపరచండి, సమ్మెకు అండగా ఉండండి, ఈ సమ్మెలో భాగంగా కార్మికులు పెట్టిన డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఒక కరపత్రాన్ని కూడా మేము ప్రచురించాం. ఇవాళ అన్ని జిల్లాల్లో, ఇవాళ డిపోల దగ్గర, టెంట్ల దగ్గరికి మా ఐఎఫ్టీయు కార్యకర్తలు, ఆర్గనైజర్లు, నాయకులు సంఘీభావం తెలియజేస్తున్నారు.